ఇన్ని సంవత్సరాల అధ్యాపక వృత్తిలో ఉన్నారు మీరు. కనీసం ఎంతోమంది మీ చేతిలో గ్రాడ్యుయేట్లు గావచ్చు, ఈరోజు ప్రధాన ఏమంటారు దాన్ని గవర్నమెంట్ ఉద్యోగస్తులు గావచ్చు, లేకపోతే ఉన్నత చదువులు చదువుకోవచ్చు. చాలామంది ఇంజినీర్లు కూడా గావచ్చు. కనీసం వాళ్ళకి అప్లికేషన్స్ కూడా నింపరానంత స్థాయికి ఎట్లా దిగజార్చేశారు మీరు విద్యా వ్యవస్థని? బాధేందంటే 32 నెలలయింది. హ్మ్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. హ్మ్. మరి మన కర్మన, అధిష్టానం కర్మన కాంగ్రెస్ పార్టీ మరి గ్రహించలేదా, గుర్తించలేదా? హ్మ్. రేవంత్ రెడ్డి గారు అయితేనే అర్రాజు పడినట్టు మూటలు టైంకు తీసుకొచ్చి అందిస్తాడు, హ్మ్. కుళ్ళగొట్టు, పడగొట్టు, కూలగొట్టు అందించుకు పనికొస్తాడని అవకాశం ఇచ్చిరా సీఎంగా. హ్మ్. ఏదైతేనే మన కర్మకు ఆయన ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. హ్మ్. ఆయనే విద్యామంత్రి ఈ రాష్ట్రానికి. హ్మ్. మనం ఏమనుకుంటామంటే విద్యామంత్రి అంటే కొంచెం చదువు వచ్చినోడు, హ్మ్. విద్యారంగం అనుభవం ఉన్నోడు, హ్మ్. ప్రాథమిక విద్యకు, ఉన్నత విద్యకు, సాంకేతిక విద్యకు, వైద్య విద్యకు అనేక రకాలైనటువంటి వ్యత్యాసాలని, పోలికలని, క్షేత్రస్థాయి సమస్యలను హ్మ్. గుర్తించగలిగేటువంటి మేధస్సు ఉన్నటువంటి వ్యక్తులు గతంలో మన టీచర్స్గా ఉపాధ్యాయ సంఘాలుగా మేము గమనించిన దాంట్లో విద్యామంత్రులను చూసినాం. ఓకే. ఉమ్మడి రాష్ట్రంలో చూసినాం, ఇప్పుడు చూసినాం, అనేక ప్రభుత్వాల్లో గమనించినాం. హ్మ్. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఉన్నతలే ఊడిపోతున్నట్లుంది. హ్మ్. నవ్వులు అవును. వెకిలి నవ్వులు. నవ్వులు నవ్వులు మా పెద్దలు చెప్పినట్లు మనకు మానసిక భాష లోపల, అవును. సైకలాజికల్ లాంగ్వేజ్లో దరహాసం, వికటాటహాసం, చిరుహాసం, మందహాసం, వెకిలిహాసం, అవును. ఎటకారపు నవ్వులు, విషపు నవ్వులు, ఇలా రకరకాలుగా ఉంటాయి కదా. హ్మ్. వీటిల్లో బహుశా రేవంత్ రెడ్డి గారు ఈ ప్రపంచంలోకి, ఈ విశ్వంలోకి వచ్చేటప్పుడే హ్మ్. ఒక వెటకారపు వెకిలి నవ్వుతో జన్మించినట్టే కనబడుతుంది నాకు. ఓకే. అందరూ ప్రపంచంలోకి వచ్చేటప్పుడు ఏడ్చుకుంటూ పుడతారు. అవును. ఎందుకు పుడతారంటే ఈ సమాజం లోపల నేను ఎట్లా బతుకుతానో, ఎన్ని ఇబ్బందులు వస్తాయో, ఎన్ని కష్టాలు వస్తాయో, ఎన్ని సమస్యలు వస్తాయో, ఎట్లా తట్టుకుంటానో, హ్మ్. ఎట్లా బతుకుతానో అని భయపడుతూ ఈ ప్రపంచంలోకి, ఈ విశ్వంలోకి వస్తారు. వస్తారు. అవును. కానీ దీనికి విరుద్ధంగా బహుశా రేవంత్ రెడ్డి గారు వచ్చి ఉంటారని నాకు అనిపిస్తూ ఉంది. హ్మ్. నా అలాంటి వాళ్ళకి చాలామంది కూడా అనిపిస్తూ ఉంది. ఓకే. అంటే ఒక వికటాట్టహాసంతో వచ్చినట్టుగా, నేను వస్తున్నా ఇక కాచుకోండి నా దెబ్బ, నేను నవ్వుతున్నా అంటే మీ అందరినీ కూడా ప్రతిరోజు అరిగేస పెట్టుడే, ఏడిపించుడే, మామూలుగా ఉండదు నేను ఏడిపించే ఏడుపు అనే కోణంలో నుంచి వచ్చిండేమో అనిపిస్తుంది. ఓకే. ఎందుకు ఇంత పెద్ద మాట అంటున్నా అంటే, పెద్ద మాట, చాలా పెద్ద మాట. అదే అంటున్నాను నేను కూడా. ఎందుకు అనాల్సి వస్తుందంటే, విద్యార్థులతో సమావేశం పెట్టిన, హ్మ్. ఉపాధ్యాయులతో సమావేశం పెట్టిన, అవును. రైతులతో సమావేశం పెట్టిన, నిరుద్యోగులతో సమావేశం పెట్టే ముచ్చటే లేదు. ఒకవేళ కలుసుకున్నా, అవును. ఢిల్లీకి పోయి ఎవరైనా కలుసుకున్నా ఆ! సందర్భాన్ని మర్చిపోతాడా మరి? అంటే అది అదొక స్ట్రాటజీ కావచ్చు. సోయి ఉండదా? హ్మ్. అది పై ఒక బోనాల పండుగ వస్తుంది ఇప్పుడు, ఇవాళ అవును. ఉజ్జయిని మహంకాళి జరుగుతుంది. అవును. అక్కడ శిగమూగుతారు. అవును. అంటే రంగం. పూనకం వచ్చి రంగం శిగమూగుతారు. చెప్పడం అంటారు. అంటే ఒళ్ళు మర్చి ఆ ఆధ్యాత్మికత, ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. ఆ! ఈ రేవంత్ రెడ్డి కూడా ఏ ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నాడు అంటే, ఒక మానసిక వికృతమైనటువంటి ట్రాన్స్లోకి వెళ్ళిపోయి, ఆ! సమావేశ ఉద్దేశం మర్చిపోయి, ఆ! పరిసరాలు మర్చిపోయి, పర్పస్ మర్చిపోయి, తన నోటికొచ్చిందే తడవు, ఏది పడితే అది, ఎట్లా పడితే అట్లా వాగడం, మాట్లాడడం, అరవడం మొదలైంది. హ్మ్. మొన్న మధ్యలో హైకోర్టు హ్మ్. అనిల్ కుమార్ గారు జడ్జిమెంట్ హైడ్రా గురించి ఇస్తూ, అవును. 10 తలల విషసర్పం లాగా 9 తలలు. నువ్వు ఈ రాష్ట్రంలో 9 తలల విషసర్పం లాగా వచ్చినావు అన్నాడు. ఆ 9 తలల శేష నాగు కూడా పాలసముద్రం లోపల, కడలి లోపల ఆ హరికి, మహావిష్ణుకు ఒక ఒక తల్పమై పడుకోవడానికి, శయనించడానికి పనికొచ్చింది. అవును. ఆ 9 తలల ఆ నాగు కూడా, ఆ సర్పానికి కూడా ఒక ఉద్దేశం ఉంది. హ్మ్. బహుశా దాంతో మరి ఎందుకు పోల్చిండో నాకు అర్థం కాలే. హ్మ్. రావణాసురుడితో కొన్నిసార్లు పోల్చిండ్రు, హ్మ్. 10 తలల రావణాసురుడు అని. హ్మ్. ఆ రావణుడు కూడా గొప్ప శివభక్తుడు, అకుంఠిత దీక్ష, తన జాతి విమోచనానికి, విముక్తి కలగాలని హ్మ్. దగ్గరున్న కూడా సీతమ్మ వారి గురించి దుర్మార్గపు ఆలోచనతో చేసినప్పటికి కూడా ఆ! ముట్టకుండా, పట్టకుండా, తాకకుండా ఒక నిష్ఠతో ఉన్నటువంటి వాడు. అంటే ఎవరితో పోల్తాం? ఈ మధ్యలో కనకపు సింహాసనం మీద శునకము అని పోల్చినాం. ఆ శునకాలన్నీ మీటింగ్ పెట్టుకుని దరిద్రుని మాతో ఎందుకు పోలుస్తున్నారు, ఆ! మీ విశ్వాసానికి మారుపేరు, మాతో పోల్చొద్దు అని చెప్పారు.
ఓకే. ఇంకా కొంతమంది మహానుభావులు ఉద్యమకారులు పోరాట వీరులు అంతా కూడా కలిసి ఏం చేసిర్రు అంటే అరే ఈ రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రికి ఏం చెప్పినా కూడా దున్నపోతు మీద వానబడ్డట్టే అని చెప్పారు. ఉమ్, ఆ దున్నపోతులు కూడా తిరగబడ్డాయి, మరలబడ్డాయి. ఉమ్, అరే మేము కనీసం కర్ర పెట్టి పొడిచినా 2 దెబ్బలు కొట్టినా పోతా. మేము దున్నాలను బండి లాగాలను మాకు సోయి ఉంటుంది, మాతో పోల్చొద్దన్నాయి. మరి ఎవరితో పోలవాలి? ఇది ఎవరితో పోలవాలి? $1 మిలియన్ వస్తాయి ఇక్కడ. ఉమ్. మీరే చెప్పాలి సార్. ఇక మేధావులు అధ్యాపకులు, విద్యార్థులు ఒప్పుకోవడం లేదు, మహిళలు ఒప్పుకోవడం లేదు, నిరుద్యోగులు ఒప్పుకోవడం లేదు, రైతులు ఒప్పుకోవడం లేదు. మా ఉపాధ్యాయులు తెలిసి నవ్వుతుర్రా తెలియక నవ్వుతుర్రా, అమాయకంగా మా ఉపాధ్యాయులు నవ్వుతున్నారు. అవును. మీ చక్కదనం ఏడు దాకా తీసుకొచ్చినా మీ ముందట మీ గురించినటువంటి భాగవతం ఎంత చెప్తున్నా అర్థమవుతుందా, ఇంటుర్రా అని కొట్టుర్రు చప్పట్లు నవ్వుర్రు అన్నట్టుగా ఆ సమావేశం ఉంది. ఉమ్, అంటే మొత్తం మీద టోటల్గా 32 నెలల కాలం నుంచి ఇగో మా రాష్ట్ర ముఖ్యమంత్రి అని తలెత్తుకొని గర్వపడుతూ చెప్పేటువంటి సందర్భం ఒక్కటంటే ఒక్కటి కూడా లేకుండా పోతుంది. ఉమ్. ఈ పరిస్థితి మాత్రం ఊహించలేదు ఎవరు, నేనే కదా ఎవరు ఊహించలే. మరి మొన్న ఈ పట్టిన దరిద్రం పట్టిన శని ఎట్లా వదిలిపోవాలనే దాంట్లోనే ఇవాళ అందరూ ఆలోచన చేస్తున్న పరిస్థితి. అవును సార్. ఇప్పుడు బేసికల్గా సరే ఇక్కడ మీరు ఒక మాట అన్నారు, వేదిక ఏదైనా కూడా ఆయన ఒకటే మాట మాట్లాడుతారు, ఒకటే ఫ్యాక్టరాను, ఆ తర్వాత గత ప్రభుత్వం మీదనో లేకపోతే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీదనో లేకపోతే ఇష్టానుసారంగా విష ప్రచారం అవన్నీ నడుస్తుంటాయి. బట్ లాస్ట్కు సార్, లాస్ట్ బట్ లిస్ట్ కులాల సంఘాలకు సంబంధించిన దాని మీద గొల్ల కుర్మలకు కేవలం వాళ్ళకు 4 పైసలు సంపాదించుకోవడం కానీ చదువు రాదని చెప్పేసి ఒక వేదిక ముందు అంతమంది ఉపాధ్యాయుల ముందు కులాల సంబంధించినటువంటి జాతిని అవమానిస్తే ఎట్లా చూస్తారు సార్ మీరు? ఇది ఎంత అవమానకరంగా అంటే ఏం చెప్తారు మీరు? పండర్ గారు, ఆ సందర్భంలో ఇంజనీరింగ్ విద్యార్థులను అంత వెటకారంగా, అంత చులకరగా, ఉమ్, అంత అవమానకరంగా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందో ఎవరికి అర్థం కాదు. అవును. ఇంజనీరింగ్ పిల్లలు ఏటా 1,10,000 మంది క్రిమినల్ వేస్ట్గా తయారవుతున్నారు. అదే చెప్పినది, క్రిమినల్ వేస్ట్గా వస్తున్నారట. తల్లిదండ్రులు ఏమో బాగా చదువుకుంటారు అని అనుకుంటారట, వాళ్ళకి పెన్ను బట్టరాదట, రాయరాదట, అప్లికేషన్ నింపరాదు, ఉద్యోగానికి అప్లికేషన్ నింపరాదు, ఓ తెల్లకాయత ఇర్రి పెన్ను ఇర్రి రాసడం ఓ చూడుర్రి అని ఇహిహి అహహా నవ్వుకుంటూ ఆ పిల్లలను మొత్తం మాట్లాడుతున్న పరిస్థితి. ఇవాళ తెలియదేమో రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలి. అరే హార్వర్డ్ యూనివర్సిటీకి పోయి చాలా పొడిచి వచ్చినా నేర్చుకొని వచ్చినా మిమ్మల్ని చాలా మంది టీచర్లను కూడా 10 సంవత్సరం పంపిస్తాడు. ఏమర్థమైందో నాకు